విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. సుభద్రమ్మ గారిని తీసుకెళ్తుంటే అర్జునుడు గారిని అడ్డలేకపోయావు. మమ్మల్ని అందరినీ చెదరగొట్టి నగరం దాటిపోయాడు. అఘోరించారు, సిగ్గులేక చెప్పొచ్చారు. వెళ్ళండి, ఇక సహించేది లేదు. ఏది ఆహారం, ఏది నా ముసలం. ఏమండి, ఏమిటండి మీ ఆగ్రహం? నాగవల్లిలో నిష్ఠూరాలని, తీరా పెళ్లి కూడా అయిపోయిన తర్వాత మీరు వెళ్ళి ఎవరినేం చేద్దామని? సుభద్ర మీ చెల్లెలు, అర్జునుడు దాని భర్త. నాకు తెలుసు గోపాలకృష్ణ, ఈ గ్రంథమంతా నడిపించింది నీవు. అన్నని గౌరవం లేకుండా నన్నింత మోసం చేస్తావా? నిజం చెప్తానన్నయ్యా, నాతో చెప్పకుండానే దుర్యోధనుడి సంబంధం నిశ్చయించారు. ముహూర్తం కూడా పెట్టి పంపించారు. కానీ సుభద్ర మనకు ఒక్కగాని ఒక్క చెల్లెలు. చిన్నప్పటి నుంచి అర్జునుణ్ణే వరించింది. ఇంకో విధంగా జరిగింది. ఎంత దుర్భరం! మీకు తెలిస్తే ఒప్పుకోరు. కనుకనే మీకు తెలియకుండానే ఈ ముచ్చట జరిపించాల్సి వచ్చింది. నీకు ముచ్చటైతే కురువృద్ధుల దగ్గర నాకు అప్రతిష్ట తెస్తావా? దుర్యోధనుడికి నేను ఇచ్చిన మాట ఏం కావాలి? పెళ్లికి తరలి వస్తే వారికి నేనేం చెప్పుకోవాలి? అదేమిటన్నయ్య, ముందు నాకు కావలసింది మీ పరువు, మీ గౌరవమేగా. దానికి లోపం రాణిస్తానా? రాణి ఇక చేసింది ఏమిటి? ఏమిటంటే ఇదిగో. ఇదేమిటి? ధృతరాష్ట్రుల వారికి రాసిన 2 శుభలేఖలు ఇక్కడే ఉన్నాయి. అవునన్నయ్యా, మనం ఇచ్చిన మాట మన దగ్గరే ఉంది. ఇక మన పరువు పోయేదేముంది? మొదటి నుంచి ఆడిన నాటకం ఇదన్నమాట. ఈ భారమంతా నెత్తిన వేసుకుని వాళ్ళ పెళ్లి కోసం ఇంత ఆరాటపడ్డావు కదూ. భవిష్యత్తు చెబుతున్నాను చూడు. ఇంత కనికరం చూపించినందుకు ఆ సుభద్ర, ఇంత పక్షపాతం వహించినందుకు ఆ అర్జునుడు కృతజ్ఞుడై నీకు గట్టిగా బుద్ధి చెప్పే సమయం వస్తుంది చూడు. నారాయణ నారాయణ. ఏమండి, మీరు పెద్దలండి, చిన్నవాళ్ళని అలా అనకూడదు. ముందు ఆ పాండవుల దగ్గర మన పరువు సంగతి విచారించండి. ఇంతటి అన్నలుండి చివరికి అత్తవారింటికి వెళ్ళేటప్పుడు సారే సంభ్రమాలు ఏమీ లేకుండా మన సుభద్రను ఒక పేద పిల్లలాగా వెళ్ళనిస్తారా? మన శ్రీమంతానికి తగినట్టు సారే పంపించే ఏర్పాటు చేయండి. గోపాలకృష్ణ, విన్నావుగా? చివరికి ఈ పనన్నా సక్రమంగా చేస్తావా? మీ మాట ఎప్పుడైనా దవదాటానా అన్నగారు? ఆహా, అంత దివ్యంగా ఉంది. శ్రీకృష్ణ, నీ చెల్లెలి కారణంగానైనా నీ దర్శన భాగ్యం లభించింది. నిన్ను సత్కరించుకోగలిగాం. ధర్మరాజా, మాకు సత్కారాలేమి? మేము ఆడపెళ్లివారు. మీకు సత్కారాలు చేయటానికే వచ్చింది. ఓహో, పాచికల పరమాత్మ, నీవు చేసే ప్రతి పనిలోనూ ఏదో పరమార్థం ఉంటుంది. కాను భీమసేన, ఈ కానుక నీకు మా అన్నగారు కూడా గొప్పగా ప్రశంసించినారు. ఈ గదను అందానికైనా మెచ్చుకోవాలి. ఘనం కూడా అతి ఘనంగానే ఉంది. కృష్ణ, నీ తెలివికి దాసో. నిన్ను తృప్తిగా సత్కరించే వరకు ఇక్కడ నుండి వెళ్ళనివ్వం. నకుల, నీవు ఖడ్గ విద్యా వినోదివి కదూ. ఈ కానుక నీకు. బావగారు, ఈ ఖడ్గధారణతో ఇప్పుడే దిగ్విజయాత్ర చేయాలని ఉత్సాహం కలుగుతుంది.
సహదేవా, ఈ వేణువు నీకు. ఆహా, అచ్యుత, నీ గోపాలక విద్యను నాకు అందిస్తున్నా. పరమానందంగా ఉంది. అర్జున, బాబా, నిన్నే రీతిగా సత్కరించుకోగలను? అర్జున, ఏ నిమిషానికి ఆ నిమిషం ఏదో నూతనోత్సాహం కలుగుతుంది. ఇంత పరమానందంగా ఉంది. ఎన్నాళ్ళైనా ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. మరి ఏమిటో ఈ మహిమ? అదిగో ఖాండవవనం. సర్వ దివ్యోషధులకు మూలికలకు నిలయం కదు. అటు నుంచి వచ్చే గాలి మహిమ బావ. ఆహా ఆహా, ఏమి నా భాగ్యము! శ్రీకృష్ణ అర్జునులు నరనారాయణులు ఆడబోయిన తీర్థం ఎదురాయనన్నట్లు మ్రొక్కబోయిన దేవులు ప్రత్యక్షమైనారు. ఇంక నా కోరిక నెరవేరినట్లే. విప్రోత్తమ, ఎవరు మీరు? మీ కోరికేమిటి? పాపం ఆకలితో బాధపడుతున్నట్టున్నారు. ఆహాహా, ఆకలితో కాదు దేవా, అజీర్ణ వ్యాధితో అలమటిస్తున్నాను. అయినా మీ కోరిక ఏమిటి? మహావీర, నేను అమిత భోజనుణ్ణి. నాకిష్టమైన భోజనం సమృద్ధిగా పెట్టగలిగితే తృప్తి పడతాను. ఇదేమిటి బావా, మనకేదో చిత్ర సమస్య వచ్చింది. అజీర్ణం అంటూ అమిత భోజనం పెట్టమంటారు? సందేహించకండి, అజీర్ణానికి ఇష్ట భోజనమే పరమౌషధమని బ్రహ్మవాక్. సరి, మీతో వాదం ఎందుకు? మీ ఇష్ట భోజనం ఏమిటో అదైనా చెప్పండి. ఆ మాట చాలు. మీరు వాగ్దానం చేసినట్టే నా కోరిక నెరవేరుస్తారు. ఇంకా దాపరికం ఎందుకు? నేను అగ్నిహోత్రుణ్ణి. ఆ ఖాండవ వనమే నా ఇష్ట భోజనం. అగ్నిదేవుల ఖాండవ దహనం చేస్తానంటున్నారు. కారణం? శ్వేతకి అనే రాజర్షి ఏకదీక్షగా 12 సంవత్సరాలు యజ్ఞం చేశాడు. అంతకాలం నెయ్యి త్రాగి త్రాగి అగ్నిమాంద్యం పట్టుకుని శుష్కించిపోయాను. సరి సరి, తెలిసింది. ఆ ఖాండవ వనంలోని సమస్త ఓషధులను స్వాహా చేస్తేనే కాని మీ వ్యాధి కుదరదు, అంతేనా? అదే నా కోరిక. అయినా అగ్నిదేవ, మీ ప్రతాపానికి అడ్డేమిటి? ఇంద్రుని మిత్రుడు తక్షకుడు ఆ వనంలో కాపురం ఉన్నాడు. వాని రక్షణ కోసం దేవేంద్రుడు నాకు విఘ్నములు కలిగిస్తున్నాడు. వారిని వారించాలంటే మహాపురుషులు మీరే సమర్థులు. బావా, అమరేంద్రునితో యుద్ధం గర్విస్తున్నారు. బాగానే ఉంది కాని బావా, మనము వచ్చినది విహారార్థం. ఆయుధాలు మన దగ్గర లేవు. చ్యుత, ఆ సందేహం మీకు అవసరం లేదు. నా మిత్రుడైన వరుణి దేవుని స్మరించి బ్రహ్మ నిర్మితములైన దివ్యాయుధములను మీకు ఇప్పిస్తాను. అర్జున, ఇది గాంధీవమను దివ్య ధనుస్. ఇది అభేద్యం. సవ్యసాచి, ఇవి అక్షయ బాణ తూణీరము. మధుసూదన, ఇది సుదర్శన చక్రం. నీవు ప్రయోగించిన మరుక్షణమే శత్రువుల శిరచ్ఛేదమునరించి మరల నీ కరకమలము అలంకరించు. కృష్ణార్జునులారా, మీ ఆయుధములకి ఇంకా ఎదురులేదు. వాటికి అవే సాటి. అగ్నిదేవ, ఇక సురాసురులు ఏకమై వచ్చినా సరే జయము మాది. మీ ఆకలి తీర్చుకోండి, ఖాండవ దహనం కానివ్వండి. విజయోస్తు. కృష్ణార్జునులారా, నేను కృతార్థుడు.
సుభద్ర, ఏమిటి అకాల ప్రళయం? ఇది ప్రళయం కాదు ధర్మనందన. విధివశాత్తు అగ్నిదేవుడు ఖాండవనాన్ని దహించవలసి ఉన్నది. ఆ మహాకార్యాచరణలో మన శ్రీకృష్ణార్జునులు ఇంద్రునితో యుద్ధం చేస్తున్నారు. అది ఆ దృశ్యం చూడండి. ఎవడి దురాత్ముడు, ఎవడి ద్రోహి? దళితాంధకార ప్రభాకరుండైన ఉదయభానునకు నిష్ఠాగరిష్ఠుండనే అర్ఘ్యప్రదానము చేయు వేళ ఈ రీతి పుణ్యతీర్థమును అపవిత్రము చేసి కన్నుగానక సంచరించు ఆ కలుషాతముడు కర్మభ్రష్టుడు ఎవడు? హే సూర్యదేవ, పవిత్ర తేజోమూర్తివైన నీకు అర్ఘ్యప్రదానము చేయు వేళ ఈ అపచారము జరిగినది. నీవు సర్వలోక కర్మసాక్షి. నిన్నే అడుగుతున్నాను, ఈ అపరాధము కావించిన ఆ దుర్మదాంతుడు ఎవడు? ఎక్కడివాడు? శ్రీకృష్ణ, త్రిలోక పూజ్యుడవకు నీకు ఆగ్రహకారకుడైన ఆ దురదృష్టవంతుడు బ్రహ్మవర ప్రభావ చోదితుడైన అమ్మాయి గారు, సుభద్రమ్మ గారు, ఓ సుభద్రమ్మ గారు. చంద్రిక, నీవా? ఏమిటమ్మా మీలో మీరే మురిసిపోతున్నారు? చంద్రిక, మన స్వామివారు చాలా మంచివారు. ఎవరు? మన అజిభి దపప విశ్వేశకి స్వాముల వారా? మంచివారు కారు మరి. మేము పలకరిస్తే నారాయణ నారాయణ, మీరు పలకరిస్తే నారాయణ నారాయణ. మంచివారు మంచివారు. ఇంతకు ఏం జరిగింది? నన్ను ఆశీర్వదించినారు. ఏమనమ్మా, ఏమని? నాకు నా బావకు త్వరలో కళ్యాణం అవుతుంది అన్నారు. అలాగటమ్మా. అయితే అర్జునుడు గారు ఇప్పుడు ఎక్కడున్నారో, ఇక్కడికి ఎప్పుడు వస్తారో వారిని అడకపోయారా? ఏమో, నాకు సిగ్గు వేస్తుంది. సిగ్గెందుకమ్మా? స్వాముల వారు చాలా మంచివారు కదూ. మీ విరహాన్నంతా వారికి తెలియచేస్తే మీ బావగారిని ఒక్క క్షణంలో ఇక్కడికి రప్పిస్తారు. నీ ఉపదేశం బాగుంది, కానీ ఇక వెళ్ళు. సరే, వస్తా. నీకై వేచితినయ్యా ఓ ఏకాంతరామయ్యా, నీకై కాచితినయ్యా. ఆహా, ధన్యురాలవు కళ్యాణి. నీ తీయని గానం కోయిల కంఠం మళ్ళీ వినాలని కవ్విస్తుంది. కాని పాడు. క్షమించండి స్వామి, మీరు పూజ చేసుకుని పలహారం కానివ్వండి. నా పిచ్చి పాటలు ఎందుకు? అలా అనకు. పిచ్చిపాట ఏమిటి? నీకై వేచితినయ్యా, నీకై కాచితినయ్యా అంటూ పల్లవిలోనే ఇంత భక్తిరసాన్ని చిలుకుతూ ఉంటే ఇక పాటంతా ఎంత అమృతాన్ని ఒలికిస్తుందో. నీవు తప్పక పాడాలి, లేకపోతే నా ధ్యానం అంతా నీ గానం మీదనే ఉంటుంది. ఇక పూజ లేదు, పలహారము లేదు. పాడు. నీకై వేచితినయ్యా ఓ ఏకాంతరామయ్యా, నీకై కాచితినయ్యా, నీకై కాచితినయ్యా. నీవే క్షణమున వచ్చెదవోయని ఎదురులో సూచితినయ్యా.
ఏకాంతరామయ్యా నీకై కాచితినయ్యా చిగురాకులలో గాలి కదిలినా నీవని భ్రమసితినయ్యా నీవని భ్రమసితినయ్యా చిలుక పలికిన నీ పిలుపేయని ఉలుకున కలగితినయ్యా నీకై వేచితినయ్యా ఓ ఏకాంతరామయ్యా నీకై కాచితినయ్యా నీకు ప్రియముగా విరిసిన పువ్వుల మాలికలల్లితినయ్యా మాలికలల్లితినయ్యా మనసున నిలిచిన మంగళ రూపము ఎన్నడు చూచెదనయ్యా నీకై వేచితినయ్యా ఓ ఏకాంతరామయ్యా నీకై కాచితినయ్యా నీకై కాచితినయ్యా ధన్యోస్మి కళ్యాణి ధన్యోస్మి. నీ వంటి ముక్తమోహన కన్యారత్నం ఇంత ముచ్చటగా వేచి కాచియున్న ఏకాంతరాముడు ఎవరో గాని ధన్యుడు చరితార్థుడు. అదంతా మీ ఆశీర్వాదం స్వామి. మీ భక్తురాలు తమరిని ఒక్క మాట అడగవచ్చునా? ఆహా, నీ వంటి ప్రియభక్తురాలు ఒకటేమిటి, ఏ మాటలైనా అడగవచ్చును. కానీ మాట మీద మాట అని ఇక మాటలతో కాలక్షేపం వృధా. ఏది నీ చేయి ఒక్కసారి చూడని, ఇక నీవేమీ అడగకుండానే నీ భవిష్యం చెబుతాను. ఆహా, ఏమి ఈ రేఖల అన్యోన్యత! ప్రియ సమాగమం దగ్గరకొచ్చేసింది. ఏమిటి స్వామి? దగ్గరకు రా చెబుతాను. ఓ, ఇది వామహస్తమా? ఏది దక్షిణపాణి? ఎందుకు స్వామి? గ్రహించాలి. ఆహా, పాణిగ్రహణం జరిగింది. నీ ప్రియుడు ధన్యుడు. స్వామి, ఏంటి మీ చేష్టలు? నన్ను ఎవరనుకున్నారు? నేనెవరు అనుకున్నావు? కళ్యాణి, కళ్యాణి, హతోస్మి. కథ అడ్డం తిరిగింది. అన్నయ్య, ఏమిటమ్మా ఏమిటి? ఆ స్వామి మంచివాడు కాదు. ఎవరు? మన యతీశ్వరుల? అవును. వారి మీద నా ఆగ్రహం పొరపాటు గదు. కాదన్నయ్య, ఆయన మాటలు చేష్టలు బాగలేవు. చాలా కొంటేవాడు. వెంటనే సాగనంపండి, వెళ్ళ కొట్టండి, తరిమి వేయండి. ఓహోహోహోహో, అదా సంగతి. స్వాములు ప్రసన్నులైనప్పుడు చిత్రంగానే ఉంటారు. నీ భక్తికి మెచ్చి వారు నిజం చెప్పదలిచి ఉంటారు. నిజమేమిటన్నయ్య ఆయన చెప్పేది? నీ బావ విజయుని సంగతి ఆయన సర్వం తెలిసినవాడని నేనే స్వయంగా పిలిపించాను. నీ మనస్సు తెలిస్తే చాలు, నీ బావను నీ ఎదుట ప్రత్యక్షం చేస్తాడు. అంత మహిమ గలవాడు. ఈసారి వెళితే నీకే తెలుస్తుందిగా. వెళ్ళమ్మా, వెళ్ళు. అవును సుభద్ర, మీ అన్నయ్య అంత ధైర్యంగా చెప్తున్నప్పుడు వెళ్ళమ్మా, వెళ్ళు. వెళ్ళి స్వామివారిని భక్తిగా సేవించుకో. అది సంగతి. వెళ్ళమ్మా, వెళ్ళు, వెళ్ళు. ఏమండి, మీ మాటల చమత్కారం, మీ సహనం చూస్తుంటే నాకు అనుమానంగా ఉంది. మీ బావగారిని ఇక్కడ యతీశ్వరం చేసి కూర్చోబెట్టారు కదా? రుక్మిణి, నా అర్థంగి వనిపించావు. వాళ్ళ వివాహం జరిపించి ఇక్కడి నుంచి పంపించే వరకు రహస్యంగా ఉంచాలి సుమా. బావా అపద్బాంధవ, ప్రియురాలిని బెదరగొట్టిన కిం కర్తవ్యం? బావా భీభత్స, బావా అనుభవంతో చెప్తున్నాను. సంగ్రామంలో కంటే
శృంగారంలోనే కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించాలి. ఏమిటి బావా? అదే అర్జున మంత్రంతో ఆకర్షించకుండా సన్యాసిగా చొరవ చేస్తే మా సుభద్ర సహిస్తుందా? మన అదృష్టం బాగుండి నాతో చెప్పింది గాని అదే అన్నగారికి తెలిస్తే ఈ పాటికి పాండవ యాదవ యుద్ధం సంభవించి ఉంది. ఎంత మాట అన్నావు బావా? పాండవ యాదవ యుద్ధమా? నీవు నేను బ్రతికుండగాని? పరిహాసానికంటే ఈ విషాద యోగం ఏమిటి బాబా? ఈసారి మా సుభద్ర వచ్చినప్పుడు కొంచెం రా కళ్యాణి, రా. భయపడక, నేనెవరో కాదు, విజయుని, ప్రాణ స్నేహితుడు. మా ఇద్దరి వేషాలు వేరైనా ఆత్మ ఒక్కటి. కూర్చో. అదేమో కాని అనుగ్రహం వచ్చినప్పుడల్లా మాకు పారవశ్యం కలుగుతుంది. నీవు క్షమించాలి. అంత మాట ఎందుకు స్వామి? మీరే నన్ను క్షమించి నా బావ ఎక్కడున్నారో చెప్పండి. అదే గ్రహచారం. ఇక్కడే ఉన్నా నీవు తెలుసుకోలేవు. అతడు నీ కోసం పడే బాధ ఏమని చెప్పను. నిన్ను ప్రాణాధికంగా ప్రేమించి నీవు దక్కుతావో లేదోనని నిద్రాహారాలు మాని నిలిచిన చోట నిలువక మతిపోయి యతి అయి పరితపిస్తూ పరిభ్రమిస్తున్నాడు. ఇక ఆ అవస్థ భరించలేక నీ మనసు తెలుసుకుందామనే నేను ఇలా వచ్చాను. పాపం, నా కోసం పరితపిస్తూ నా బావ ఎక్కడున్నారు? ఇక్కడికి రప్పించలేదా స్వామి? పించలేకేవి కాని ఎవరు అడ్డుపడినా 6 100 నీవు మాత్రం విజయునికి సహచారిణిగా ఉంటానని మాట ఇస్తే చాలు. మా మంత్ర మహిమతో ఈ నిమిషాన ఇక్కడ నీ ప్రియుడు ప్రత్యక్షమయ్యేటట్టు చేయగలం. ఇంకా పరిశోధిస్తున్నారా స్వామి? మీ మాట జవదాటను. నా బావను రప్పించండి. కానీ నీ బావ కనిపించగానే సిగ్గుపడి పారిపోవు కదా? అయితే కళ్ళు మూసుకుని ఈ మంత్రం 3 సార్లు జపించు. ఓం ప్రాణేశాయ నమః, యం ముహూర్తే సాక్షాత్కారం కురు కురు. ఓం ప్రాణేశాయ నమః, ఇయం ముహూర్తే సాక్షాత్కారం కురు కురు. ఓం ప్రాణేశాయ నమః, ఇయం ముహూర్తే సాక్షాత్కారం కురు కురు. ఓం ప్రాణేశాయ నమః, ఇయం ముహూర్తే సాక్షాత్కారం కురు కురు. తపము ఫలించిన శుభవేళ బెదరగనేలా ప్రియురాలా. తపము ఫలించిన శుభవేళ బెదరగనేలా ప్రియురాలా. ఎదుట నిలువుమని మంత్రము వేసి చెదరగనేలా జవరాల. తపము ఫలించిన శుభవేళ బెదరగనేలా ప్రియురాలా. తెలిమబ్బులలో జాబిలి వలెనే మేలి ముసుగులో దాగెదవేళ. తెలిమబ్బులలో జాబిలి వలెనే మేలి ముసుగులో దాగెదవేళ. వలచి వరిల్చి మనసు హరిల్చి ననుగి కురించగనేలా. తపము ఫలించిన శుభవేళ బెదరగనేలా ప్రియురాలా.
చూపులతోనే పలుకరించుచు చాటున వలపులు చిలకరించుచు చూపులతోనే పలుకరించుచు చాటున వలపులు చిలకరించుచు కోరిక తీరే తరుణము రాగా తీరాయి పుడి జాగేలా తపము ఫలించిన శుభవేళ బెదరగనేలా ప్రియురాలా. సుభద్రాదేవి గారు చెల్లెలు సుభద్ర 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 స్వామి సుభద్ర స్వామి సుభద్ర స్వామి స్వామి నారాయణ మీరా పెద్దలు ఏమి ఇంత ఆదుర్దాగా వచ్చారు? అదే స్వామి, మా సుభద్రా దుర్యోధనుల వివాహం త్వరగా జరిగేటట్టు చూడాలి. కానీ ఏమిటి ఏదో రహస్యంలాగా చెబుతున్నారు? రహస్యమే స్వామి. ఈ సంగతి మా తమ్ముడు గోపాలకృష్ణునికి ముందే తెలియకూడదు. నారాయణ తీరా పెళ్లివారి ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంకేమీ చేయలేడుగా. తమ్ముణ్ణి బాగానే సర్దుకుంటున్నారు. మీకు తెలియదేముంది స్వామి. ఇంతకు మీ సంబంధం అంగీకరించినట్లు హస్తినాపురం నుంచి ప్రత్యుత్తరం వచ్చిందా? దుర్యోధనుడు నా శిష్యుడు స్వామి. ప్రత్యుత్తరం అంటూ అక్కరలేదు. ముహూర్తం కూడా పెట్టి పంపిస్తే ఇక ఏకంగా పెళ్లికే తరలి వస్తారు. బాగుంది బాగుంది, మీ వాత్సల్యము వాళ్ళ భక్తి. అదే స్వామి, మరి ఈ పెళ్లికి ముహూర్తం మీరే నిర్ణయించాలి. కాస్త దగ్గరలో చూడండి. నారాయణ ఆ పని మాకే వదిలినారా? మంచి నేటికి 10వ రోజు. దశమా స్వామి కావచ్చు. ఆ రోజున ఆ వివరాలన్నిటికీ మీ పురోహితులున్నారుగా. సరేలేండి, ఆ చిన్న విషయాలు మీకెందుకు. ముహూర్తం మీ నోటి మీదుగా వచ్చింది చాలు. ఎవరి నరుడు విశ్వం తెలియక ప్రవర్తిస్తున్నాడు? బావా ఆపద్బాంధవ, నమో నమః. అమ్మాయి గారికి త్వరలోని వివాహం అవుతుందట. స్వాములు వారు ఆశీర్వదించారు. తీసుకోండి. చూసావా సుభద్ర, యతీశ్వరుడు వారిని సేవించిన ఫలం. నీ అదృష్టం పండింది. మాకు చాలా సంతోషంగా ఉంది. నీ పెళ్లికి ముహూర్తం కూడా స్వాముల వారే నిర్ణయించారు. నీకు ఇష్టమేగా? ఏమో మీ ఇష్టం. మళ్ళీ అదేమిటి? ఏమండి, ఆడపిల్లలు అంతకన్నా స్పష్టంగా చెప్పరు గాని మీరు ఇలా రండి. ఓహో, సరే సరే. ఏం సుభద్ర, ఆ స్వాముల వారు మంచివాడు కాదు కదూ? ఆయన మాటలు చేష్టలు నీకు ఇష్టం లేదుగా? మరి ఆయన్ని సాగనంపుదామా, వెళ్ళగొడదామా, తరిమేద్దామా? నీ ఇష్టం చెప్పు. అన్నయ్య, మా మరదలు ఏమో అనుకున్నాను. మంచి జాణి సన్యాసిని పట్టుకుని క్షణంలో సంసారం చేసేసింది. సుభద్ర, ఇప్పటికైనా తెలిసిందా అర్జునుడు నీకోసం ఎంత తపస్సు చేసినాడు? అన్నయ్య, మరదల ఈ సిగ్గులు కాదు, నాకు ఈ మాట చెప్పాలి.
ఇంతకు వరుడు నచ్చినట్టేనా? ఏమండి, మరదలు ఇంక మన లోకంలో లేదు. రండి. ఓహో, సరి సరి. చిన్నయ్య, అన్నయ్య, లేచలా. ఇదంతా నీదయ్యా. సుభద్ర. అన్నయ్య, రాగోపాలకృష్ణ. ఏమిటన్నయ్యా అవసరంగా పిలిపించారు? కూర్చో, చెబుతాను. నీవు చేతలవాడివే కాని మాటలవాడివి కాదు. అందుకని తీరా చేయవలసి వచ్చినప్పుడే చెప్పవచ్చని ఈ సంగతి కాస్త రహస్యంగా ఉంచాను. అదేమిటన్నగారు? మరేం లేదు, దుర్యోధనుడు మనకు చాలా కావలసినవాడు, దగ్గరవాడు కదూ. అన్నిటినీ మించి మీ శిష్యుడాయను. అందుకనే ఆ సంబంధం ఎప్పుడో నిశ్చయించాను. పెళ్లికి తరలి రమ్మని ముహూర్తం పెట్టి పంపించాను. ఏమంటావు? నేనేమంటాను? మీరే చెప్పారుగా నేను చేతలవాడినే కాని మాటలవాడిని కానని. అదే గోపాలకృష్ణ, మన సుభద్ర ఎప్పుడు పెళ్లి కూతురు అవుతుందా అనే నా ఆరాటం. మీరనుకుంటే చాలు, అలా జరిగిపోతుంది. ఈ పెళ్లికి అందరూ రావలసిన వాళ్లే. మరి ఈ శుభలేఖలు పాండవులకు ఎలా అందిస్తావో వాళ్ళు ఎప్పుడు వస్తారో. చూచారా అన్నగారు, చివరకు ఈ విధంగా నన్ను పాండవ పక్షపాతిని అనిపించుకోమంటున్నారు. కానీ నా ప్రాణ స్నేహితుడు అర్జునుడు ఇప్పుడు అక్కడ లేడు. అన్నదమ్ములతో పాటు సుఖాలు అనుభవించటం లేదు. అవునవును, నారద మునీంద్రుల వల్ల నాకు తెలిసిందిలే. తీర్థయాత్రలు చేస్తూ ఎత్తుల్లో కలిశాడని. కానీ విచారించు, వాని నిష్ఠ ఎంత, వాడెంత. ఈపాటికే విసుగు పుట్టి ఆ యతివేషం కట్టిపెట్టి మళ్ళీ గృహస్థుడు అవుతాడులే. కానీ అన్నగారు, మీ వాక్కు వేదవాక్కు. ఏమిటి సుభద్ర అలా చూస్తున్నా? ఆ కళ్ళ నీళ్ళేమిటి? వదినా, చిన్నయ్య కనిపించడం లేదు. ఆయన రాకుండానే నా పెళ్లి జరిపిస్తారా? సుభద్ర. అన్నయ్య, ఇక్కడే ఉన్నానమ్మా. పద. ఏమండి, మీ తమ్ముడు బాతికే పారింది. అయితే ఈ వేళ వచ్చిన వెన్నంతా నీదే గోపాలకృష్ణ. బాగుంది మీ పందెం. ఉండండి ఉండండి. ఎక్కడా మంగళవాయిద్యాలు? ఎక్కడేమిటి, మంగళవాద్యం వినిపించింది అంటే మా గోపాలకృష్ణుని మందిరంలోనే అనుకోవాలి. ఈ వేళ విశేషం ఏమిటి తమ్ముడు? ఏముంటుందిలే అన్నయ్య, రుక్మిణి బొమ్మల పెళ్లిళ్ళు చేస్తూ ఉంటుంది. బళిరా బళిరా బావపైన్ సహోదరిపైన్ వాత్సల్య భావంబు పుష్కలమై. బలరామదేవా, వచ్చేసారు. ఎవరు? ఎత్తులు. ఏ ఎత్తులురా? ఆరే గజిబిజి దబదబా సుఖ సావులోరు. ఎవరు? గజిబిజి దబదబా సుఖ సావులోరు. ఎక్కడున్నారు? కొండ మీద ఉంటారు. ఎక్కడి నుంచి వచ్చారు? కొండ మీద నుంచే వచ్చారు. అయోమయం. అర్థం కాలేదు అమ్మగారు.
అయితే బుద్ధి వచ్చింది. ఆర్య తోలుకొత్త. నమో నమః బలరామదేవ. నమో నమ. మా గురుదేవులు అజిభీతపఫా విశ్వేశకి స్వాములు వారు. అది పేరు. ఎవరు? అజిభీతపఫా విశ్వేశకి స్వాములు వారు. అది పేరు. ఎతుల పేర్లు అలాగే ఉంటాయి. స్వాముల వారు ఏ క్షేత్రం నుంచి విచ్చేసినారు? మహోన్నత హిమాచలం నుండి, అత్యున్నత గిరిశృంగం నుండి విచ్చేసి తమ రైవత కాద్రియందు విడిది చేసి ఉన్నారు. తమరు ద్వారకాపురాధీశ్వరులని మనవి చేసుకున్నాను. ధన్యులము ధన్యులము. రేవతి, ఆ యతీశ్వరుల వారిని అఖండంగా సత్కరించి మన మందిరానికి తోడి తెస్తాను. వారి నామధేయం అజిమితి గబగబా. అజిభి దఫఫా విశ్వేశకి స్వాములు వారు. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతే పరం. అర్జున, నీ భక్తికి మెచ్చిన శ్రీకృష్ణ, ఈ కోరికేమిటో నాకు తెలుసు. నాకు శ్రమ కలిగించకుండా యతీశ్వరుడవై వచ్చినా బాగానే ఉంది. కానీ ఇక్కడ నిన్నెవరైనా గుర్తుపడితే వ్యవహారం చెడుతుంది. నా ఆజ్ఞ అయ్యే వరకు నీవు యతీశ్వరుడివి. ధ్యానంలో కూర్చో. బాబా, నీ దయ ఉన్నంత వరకు నాకు ఏ భయమూ లేదు. బాబా, అది కోదండం కాదు, త్రిదండం. బాబా, అన్నగారు వస్తున్నారు, జాగ్రత్త. అజిభీతపఫా విశ్వేశకి స్వాముల వారికి, అజిభీతపఫా విశ్వేశకి స్వాముల వారికి. అజిభీదఫఫా విశ్వేశకి స్వాముల వారికి నమో నమ. నారాయణ. తమ పేరు విని శతవృద్ధులు అనుకున్నాను, కానీ అతి పిన్నలు అయినా యతీశ్వరుడు. నన్ను శిష్య ప్రమాణువుగా అనుగ్రహించాలి. నారాయణ. మీరు రాజర్షులని, యతులకు విధేయులని మీ కీర్తి విని ఇచ్చట సర్వము సుభద్రమని వచ్చినాం. మా చాతుర్మాస్య వ్రతం ఇచ్చట నిర్విఘ్నంగా సాగుతుందని విశ్వసించినాం. నన్ను ధన్యుణ్ణి చేశారు స్వామి. మీరు చాలా నిష్ఠాగరిష్ఠులు. మీ వ్రతానికి నా మందిరమే యోగ్యమైనది. నా ఆతిథ్యం స్వీకరించి నా గృహాన్ని పవిత్రం చెయ్యండి. నారాయణ నారాయణ. నారాయణ. ఏదో ఆతిథ్యం అనుకుంటే చివరకు ఎంత పని చేశారు. కాదు స్వామి, పాదపూజ చేయకుండా ఎలా? ఏమైనా మీరు పెద్దలు, పైగా రాజర్షులు. మీ అంతటి వారు. అదే స్వామి, నిజంగా మీ మహిమంతా మీ వినయంలోనే ఉంది. నారాయణ. మహాత్ముల పాదతీర్థం. నారాయణ. రా గోపాలకృష్ణ, స్వాముల వారి పాదతీర్థం. నారాయణ నారాయణ.
మా తమ్ముడు కూడా మీ దర్శనానికి వచ్చినాడంటే అది మీ మహిమే. నారాయణ, మా మహిమ కంటే మీ భక్తే హెచ్చు. సుభద్ర, ఇలా రామ్మా. స్వామి, సుభద్ర మా ఏకైక సోదరి. కళ్యాణం. ఈ కన్యకు మీ ఆశీర్వాదమే ఒక మంచి దారి చూపిస్తుందని నా విశ్వాసం. మీ దీక్ష పూర్తయ్యే వరకు మీ సేవ చేసుకోగలరు. నారాయణ, ఇంత సుకుమార సుందరి చేత పరిచర్యల? స్వామి, మీ ఇష్టాయిష్టాలతో కాదు, మా అన్నగారి మాటే చెబుతున్నాను. మా ఆశయం మీ వంటి నిర్వికార నిర్వికల్ప నిరామయ నిరంజనులను సేవించటమే మా చెల్లెలి సుభద్రకు శుభప్రదమని. గోపాలకృష్ణ అన్నగారు, నీవు కూడా ఇంటి విషయాలలో ఇంత శ్రద్ధ చూపిస్తున్నావంటే ఇది స్వామివారి మహిమేనంటాను. నారాయణ, ఇక మా ఛానములో మేముండవలేదు. మంచిది స్వామి. సుభద్ర, ఇంకా వారి గౌరవ సత్కారాలు చూసుకోమ్మా. చిన్న తీసుడు గారు, మీ సేవ నన్ను చూసుకోమన్నారు. దయచేయండి, దయచేయండి. నారా అన్నగారు, అన్నగారు, స్వామి ఎదుట మీ మాటే నా మాటనే అన్నాను. కానీ అన్న తర్వాత ఒక చిన్న సందేహం. ఏమిటి? అదే ఏమీ లేదు. స్వామి వయసులో చిన్నవాడు, పైగా చక్కనివాడు. మనసు మర్మం తెలుసుకోకుండా పెళ్లిగాని పిల్లను వారి సేవలో ఉంచటం మంచిదా అని. గోపాలకృష్ణ అన్నగారు, అలా అనుకోవడమే అపచారం. నీవు చిన్నవాడి, నీకు ఈ విషయాలు తెలియవు. యతీశ్వరులంటే యతీశ్వరులే అనుకోవాలి. చూస్తుండు, ఈ మహాత్ముని సేవలో మన సుభద్ర మంచి బుద్ధిమంతురాలవుతుంది. అలాగే కానివ్వండి అన్నగారు. ఓం నమో నమః. పరబ్రహ్మ పరమేష్ఠి సత్యజ్ఞాన సర్వకళా సరస్వతీ సమేత జయతు జయతు. సకల చరాచర జగన్నిర్మాత, చతుర్దశ భువన సామ్రాజ్య సంవిధాత, సర్వభక్త జనాభీష్ట వరప్రదాత ధాత, నీవు ప్రసన్నుడవైనావు. నీ సందర్శనమున నా జన్మ తరించినది. అభీష్ట సిద్ధికై వరములు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను. భక్తుడా, నీ కోరిక ఏమి? సహజమైన కోరికే విధాత. తెలిసి చేసినా తెలియక చేసినా నా చేతలు మాత్రము ప్రసిద్ధములై నా చరిత్ర త్రికాలముల యందు త్రిలోకవాసులు స్మరించున్నదిగా విధింతువుగాక అని అంజలి ఘటిస్తున్నాను. తథాస్తు. నారాయణ. ఆహా, నారదమునీంద్రులా, నమో నమః. ఓహో, గంధర్వరాజ శిఖామణులు గయనామధేయులా? అవును, కాని ఏకదాటిగా పైలోకాలకే ప్రయాణిస్తున్నట్టున్నారు. ఎక్కడికి, ఏమి పని? ఏదో చిరకాల వాంఛ. స్వల్పవరాధ్యునై తమ జనకులు బ్రహ్మదేవుని దర్శించడానికి వెళ్తున్నాను. దివ్యంగా ఉన్నది. కాని అఖిలైశ్వర్యములతో తులతూగే గంధర్వరాజులు మీకు వరములు కావలసి వచ్చినా? అవును మునీంద్ర, జన్మ ఎత్తినందుకు మన కీర్తి శాశ్వతము కావాలి. నారాయణ, అస్తు అస్తు. కాని మునీంద్ర, మీరు భూలోకానికి వెళ్తున్నట్టున్నారు. మరి ఏం చెయ్యమంటారు? పైలోకాలలో మన కాలక్షేపానికి ఇప్పుడు కరువు వచ్చింది. అంతా నిస్సారంగా ఉన్నది. రసో వైసహ అని రసాధిదేవులు శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణులై సకుటుంబంగా భూలోకంలోనే నివసిస్తున్నారు. వారి లీలలతో ఆ లోకం ఇప్పుడు నవరసభరితమై ఉన్నది. అయిన మునీంద్ర, ఆ శ్రీకృష్ణ లీలలు నాకు చూడవలననే ఉన్నది. బ్రహ్మవర ప్రసాదినై తిరుగు ప్రయాణంలో అటే వత్తును. నారాయణ. ఇక్కడ నువ్వేం చేస్తున్నా? నేనెవరో తెలిసి అడుగుతున్నావా? అయ్యో, తెలుసును కాబట్టేనమ్మా. నీవు సత్యభామాదేవి గారి చెలికెత్తువు, ఇది రుక్మిణీదేవి గారి మందిరం. ఇక్కడ నీకేం పని అని. మరి నీవు సుభద్రమ్మ గారి చెలికెత్తేవి, నీకు ఇక్కడ ఏం పని అని. అనా, రుక్మిణీదేవి గారు మా సుభద్రమ్మ గారికి జడ వేస్తున్నారు, పువ్వులు తీసుకెళ్తున్నాను. నువ్వు వచ్చిన పని నాకు తెలుసును గాని వెళ్ళమ్మా, వెళ్ళు. చెప్పావుగా,
పెడతాలే అమ్మ. అబ్బా ఏమిటి వదిన? పీకి చూస్తున్నానమ్మా మరదల. రా చంద్రిక. పెళ్లి దండలు తెచ్చినట్టే తెచ్చావు. మంచి చెలిగెత్తవే. చూడండి వదిన. మీ వదిన మంచి మాటనే జ్ఞాపకం చేసింది సుభద్ర. రుక్మిళ్ళి పెళ్లి విషయం మేము పట్టించుకోవటం లేదనే గాని ఆరాటం. మన సుభద్రకు వరుణ్ణి ఎప్పుడో నిర్ణయించాం. మరి ఇంతకాలం చెప్పకుండానే ఊరుకున్నారా? ఇప్పుడైనా చెప్పండి. మన సుభద్ర ఇష్టపడితేనే నేను చెప్పేది. ఈ అన్నగారి మనసులో మాట ఈ చెల్లికే తెలుసన్నమాట. అడుగుతున్నారుగా, ఇంకా సిగ్గెందుకు? చెప్పమ్మా. నేనేం చెప్పను. అమ్మగారు, నారదమునిందులు విజయం చేస్తున్నారు. నారాయణ. నారదమునింద్ర వందనం. నారాయణ. సౌభాగ్యవతి కళ్యాణమస్తు. సమయోచితంగానే దీవించారు. దయచేయండి. మా సుభద్ర కళ్యాణ విషయమే ముచ్చటిస్తున్నాం. ఆహా, అయితే సమయానికే వచ్చాను. మీకు బావగారయ్యే భాగ్యశాలి ఎవరో సెలవిస్తే వింటాను. ఎవరేమిటి? అతడు నా బహిప్రాణం. శరీరాలు వేరైన మనస్సులు ఒక్కటే, మమకారాలు ఒకటే. వీర పరాక్రమ శౌర్య సాహసాది శక్తులలో కాని, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఆది దీక్ష దక్షతలో కాని సాటి అయినా పోటీ అయినా మాకు మేమే. నారాయణ. మీ తత్వోపదేశంతో నరనారాయణుల దివ్య దర్శనమైనది. పరాక్రమోపార్జునుడైన అర్జునుడే సౌభాగ్యవతి సుభద్రా కన్యకు తగినవరుడు. ఈ సంబంధం దివ్యంగా ఉన్నది. ఏం మరదలా, నీ మనసులోని మాటేగా? శ్రీకృష్ణ, అర్జునుడు ఇప్పుడు భూప్రదక్షిణం చేస్తున్నాడు కదూ. ఎక్కడున్నా వెంటనే పిలిపించి వివాహం జరిపించేసేయండి. శుభస్య శీఘ్రం. సరి మునీంద్ర, అడుగవచ్చునా? ఇప్పుడు తమ దర్శనంతో మమ్మల్ని ఎందుకు ధన్యుల్ని చేశారు? మరి ఊరకరారు మహాత్ములు. కృష్ణ కృష్ణ, నేను కలహప్రియుణ్ణనే శంకతో చమత్కార బాణం విసిరారు గాని నాలోని భక్తి తాత్పర్యాన్ని గ్రహించండి. ఇదిగో. ఆహా, పారిజాత పుష్పం. పారిజాతమా? మీకింత ప్రియమైందని అనుకుంటాను. నందనవనంలో ఈ పుష్పాన్ని చూసి చూడగానే వెంటనే దీనిని శ్రీకృష్ణుల వారికే సమర్పించాలి అని బుద్ధి పుట్టింది. ఇప్పటికైనా నా చిత్తశుద్ధిని చిత్తగిస్తారా? నారదమునింద్ర, ఈ పుష్పాన్ని లోకమాతలు నిత్యము ధరిస్తారు కదూ? అవును రుక్మిణీదేవి. ఈ పుష్పము నిత్య శుభప్రదము, నిత్య పరిమళము, నిత్య వికాసము, నిరంతర పరాగభరితము, జగదేక మనోహరం. అంతేకాదు మునీంద్ర, ఈ పుష్పమహిమ ప్రియురాలి స్నేహం వలె వేసంగిలో చల్లదనం, చలికాలంలో వెచ్చదనం కలిగిస్తూ ఎల్లవేళలా ప్రసన్న వసంతకాల సుఖ సౌభాగ్యాల్ని అందిస్తుంది. ఆహా, తమకు తెలియనిదేమున్నది శ్రీకృష్ణ. ఇటువంటి దివ్య పుష్పాన్ని తమ వంటి దివ్య పురుషులు కులము శీలము కూరిమీగల ప్రియురాలికే ఇచ్చుకుంటారు. దివ్యంగా ఉంటుంది. మహర్షులు దివ్య దృష్టి కలవారు. ఆహా, రుక్మిణీదేవి, ఈ పారిజాత ధారణ మహిమ వల్ల మీరు లోకారాధ్యులవుతారు. మరి నేను? తమరా సత్యభామా విధేయులన్న నిందపోయి రుక్మిణీ విధేయులన్న కీర్తి గడిస్తారు. ఆహా, అతిగా వర్ణించకండి మునీంద్ర. గోడలకు చెవులుండును. భయం లేదు శ్రీకృష్ణ. అసలు పరమార్థం వినండి. లోకపాంధవులైన మీరు తన సొత్తేనని నిక్కుతూ నీలుగుతూ విర్రవీగే సత్యభామాదేవికి మీలోని అసలు తత్వం తెలిసొస్తుంది. పోనీ గాని నళిని, నువ్వు నిజంగా చెప్పు. నా ప్రాణేశ్వరునికి అందరిలోనూ నేనంటేనే ఇంత అనురాగం, ఇంత అభిమానం ఎందుచేతనంటావు? ఎందుచేతనంటే ఎవ్వరిలోనూ లేని ఎన్నో విశేషాలు చేత. అంటే కులము చేత, గుణము చేత, సౌందర్యాతిశయము చేత, అన్నిటినీ మించి
మీ చాలించవే నీ ముఖస్థుతి. ఉన్నమాటంటే అలా కోపడతారేమ్మా? అయితే మళ్ళీ చెప్పు. కులము చేత, గుణము చేత, సౌందర్యాక్షేమ చేత. అమ్మా సత్యాదేవి, సత్యాదేవి. మల్లిక ఏరి? ఓ నటన సూత్రధారులు కదూ. దేవి, మీ ఉత్సాహం చూస్తే జాలేస్తోంది. ఆ రుక్మిణీదేవి మందిరంలో జరిగింది చెప్పడానికి నాకు నోరు అట్టలేదు. మల్లిక, నా మనసు ఆగటం లేదు. ఆ వర్ణనలు చాలించి సూటిగా చెప్పు. అదేనమ్మా, ఆ నారదుల వారు ఊరికే రాకూడదు. స్వర్గం నుంచి పారిజాత పుష్పం తీసుకొచ్చి దాని మహిమలన్నీ వర్ణించి శ్రీకృష్ణుల వారికి ఇచ్చి ఊరుకోవచ్చునా? మీ ప్రాణాధికులు ఎవరో వారికి ఇచ్చుకోవాల్సిందని సెలవిచ్చారు. ఈ మాత్రానికైనా ఇన్ని దీర్ఘాలు? ఏది పారిజాతం? ఎక్కడ దాచావే? ఆ పుష్పాన్ని వారు రుక్మిణీదేవికి సమర్పించారమ్మా. రుక్మిణిక? ఆ పుష్పాలంకారంతో ఇంకా ఆవిడ కులుకు చెప్పాలి. మల్లిక, పిన్నది చాలు. ఇక నోరు మూసుకొని పో. ఏం నిలబడతావు? ఇంకా చెప్పవలసిన అప్రియాలు ఏమైనా ఉన్నాయా? నేను చెప్పలేనమ్మా నారదుని మాటలు. ఆ పుష్ప మహిమతో శ్రీకృష్ణుల వారు రుక్మిణీదేవి గీచిన గేటు దాటరట. ఇక శ్రీకృష్ణుల వారికి సత్యభామా విధేయులనే చెడు కీర్తిపోయి రుక్మిణీదేవి విధేయులనే మంచి కీర్తి వస్తుందట. మల్లిక, అసలు నా మాట ఎందుకు రావాల్సి వచ్చింది అక్కడ? ఎందుకంటే శ్రీకృష్ణుడు నా సొత్తే అని మీరు నిక్కుతూ నీలుగుతూ విర్ర వీగుతున్నారట. మీకు తగిన శాస్తి కావాల్సిందేనట. మల్లిక, మల్లిక, ఆ జగడాల మారి నారదుడు ఏమైనా వదులుతాడు. కానీ నా ప్రాణేశ్వరుడు అనుకున్న శ్రీకృష్ణుడు విని ఊరుకున్నారా? ఇంకా ముని తప్పులేదు, రుక్మిణి తప్పులేదు. ఇదంతా కపట గోపాలుడు చేసిన పని. మల్లిక, వారు వస్తున్నారు. ఎవరు పలకరించకండి. మరి వారే పలకరిస్తాను. నోరు మూసుకోమన్నాను. ఏమిటిది? మందిరం అంతా సందడి లేకుండా ఉంది. వీణలు మోగటం లేదు, గానం సాగటం లేదు. ఓహో, ఏం మందరా, అక్కడి సమాచారం ఇక్కడికి మోసావన్నమాట. ఏం మాట్లాడమే? నోరు మూసుకోమన్నారండి. మంచిది.